డెక్కన్ మానవ సేవా సమితి నుంచి నిర్వహించుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు నిర్వహించుకుంటున్నటువంటి మరి ఉజ్జయిని మహంకాళమ్మ బోనాల పండుగకు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఇక్కడ నేను అటెండ్ చేసిన, ఇది సెకండ్ ఇయర్, 2వ సంవత్సరం. నాకు లాస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత కూడా చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఇంకా బలంగా పనిచేసేటువంటి శక్తిని ఆ తల్లి ద్వారా పొందడం జరిగింది. సో ఈసారి కూడా ఆ యొక్క తల్లి యొక్క దీవెనతోటి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, మరి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి ప్రజా సంక్షేమ నిర్ణయాలతో ప్రజలందరి కుటుంబాల్లో సంతోషం ఉండాలని, ఉండే విధంగా, పనిచేసే విధంగా ప్రజాప్రభుత్వాన్ని మహంకాళమ్మ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మొక్కుకోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వారు దాదాపుగా 1-2 నెలల నుంచి పర్యవేక్షణ చేసి నిధులు కేటాయించడం జరిగింది. భక్తులు కూడా సాఫీగా వచ్చి మరి తల్లికి మొక్కులు చెల్లించుకొని పోతా ఉన్నారు. చాలా సంతోషం. మనం ఎంత ఎదిగినా మన పూర్వీకులు ఇచ్చినటువంటి పురాతనం నుంచి మన గ్రామాలు, గుడిసెలు అట్లా ఉండేటువంటి స్థాయిలో ముందు ఊర్లలో పోచమ్మ, మైసమ్మ, మహంకాళమ్మ ఇట్లాంటి పూజా కార్యక్రమాలే మన తాత ముత్తాతల నుంచి వచ్చినాయి. అలాంటి ఆచారాలను, విశ్వాసాలను పోగొట్టుకోకుండా నగర నడిబొడ్డున ఇంకా మంచిగా విరాజిల్లే విధంగా ఈ యొక్క బోనాల పండుగ నిర్వహించుకోవడము చాలా గర్వకారణం. ఇంకా 1000 ఏళ్లకు ఈ తల్లి యొక్క, మహంకాళమ్మ యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని చాటే విధంగా మా ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలందరికీ కూడా బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు.